హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి మన రెసిపీ కర్ణాటక స్టైల్ నిప్పట్టు. మనం ఎప్పుడూ చేసుకునే పప్పు చెక్కల టేస్ట్ కంటే కూడా ఈ నిప్పట్టు టేస్ట్ చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్ణాటక స్టైల్ నిప్పట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో ఒక కప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే ఇందులో అలాగే ఇందులో ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకొని ఈ రెండింటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. తరువాత హాఫ్ కప్ మైదా పిండి, పావు కప్పు సూజీ రవ్వ, ఒక టీ స్పూన్ కారం, సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఒక టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నిప్పట్టు క్రిస్పీగా, క్రంచీగా రావడానికి 3 టీ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసి వేసుకోవాలి. మనం వేడి ఆయిల్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్పూన్‌తో కలుపుకొని ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా చపాతీ పిండిలా కలపండి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. పిండిని నిప్పట్లా ఒత్తుకోవడం కోసం ఇంకా ఆయిల్ ప్యాకెట్ కానీ, పాలిథిన్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేశాక మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఒక చిన్న సైజ్ బాల్‌లా చేసుకొని ఆయిల్ అప్లై చేసిన కవర్‌పై పెట్టి రెండో వైపు ఉన్న కవర్‌ని పైన వేసి వేళ్ళతో పిండిని రౌండ్ షేప్ వచ్చేలా ఒత్తుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఎక్కడా పగులనేది రాదండి. ఎందుకంటే పిండి కలిపేటప్పుడు ఇందులో మనం మైదా పిండి వేసాం కదా! అందుకని పగుళ్ళు రాకుండా మంచి షేప్‌లో వస్తాయి. ఇప్పుడు ఈ నిప్పట్లని కాగుతున్న నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మరో పక్కన ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. ఇలా కాగిన నూనెలో ఈ నిప్పట్లని ఒక్కొక్కటిగా వేసుకోవడమే. ఈ నిప్పట్లనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నిప్పట్లు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆయిల్ నుంచి తీసేటప్పుడు బాగానే ఉంటాయి కానీ 2, 3 రోజులకి మెత్తగా అవుతాయి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! అంటే ఇవి ఫ్రై అయినట్లే. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్‌లో వేసుకుందాం. ఇప్పుడు నిప్పట్లు ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ నిప్పట్లు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్‌కి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఆయిల్ పూసిన కవర్ మీద ఈ విధంగా కొంచెం గ్యాప్‌తో మనం తయారు చేసుకున్న పిండిని చిన్న సైజ్ బాల్‌లా చేసుకొని ఆయిల్ పూసిన కవర్‌పై ఉంచండి. వాటిపై మరొక కవర్ వేసి అలాగే నిప్పట్టు ఒత్తుకోవడం కోసం ఇలాంటి ఒక ప్లేన్ సర్ఫేస్ ఉండాలి. స్టీల్ డబ్బా కానీ లేదా ఇలాంటి అరిసెలు వత్తడానికి ఉపయోగించే చెక్కైనా కానీ తీసుకొని పిండిపై పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తూ నిప్పట్లులా ఒత్తుకోవడమే. ఈ ప్రాసెస్‌లో చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ నిప్పట్లు చేసుకోవచ్చండి. చేత్తో చేయకుండా ఈ ప్రాసెస్‌లో గనుక చేసుకుంటే మరొకరి సాయం లేకుండా మీరొక్కరే నిప్పట్లను చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే కర్ణాటక స్టైల్ నిప్పట్లు రెడీ అండి. ఈ నిప్పట్టు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.